తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు కొండా చుట్టూ తిరుగుతున్నాయి. కొండాపై చర్యలు తప్పవు అని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి పదవి నుంచి కొండా సురేఖను తప్పిస్తారని కొందరు, పార్టీ పరంగా చర్యలుంటాయని ఇంకొందరు చెప్తున్నారు. మరి హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు కొండా సురేఖ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో ఏ ఇద్దరు కనిపించినా ఒకటే టాపిక్. కొండా సురేఖ విషయంలో అధిష్టానం చర్యలు తీసుకుంటుందా, తీసుకోదా, పదవిని తీసేస్తారా లేక పార్టీ పరంగా యాక్షన్ తీసుకుంటారా అన్న విషయంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కొండా సురేఖ ఎపిసోడ్ పై మరోసారి స్పందించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కొండా సురేఖ భౌతవ్యం ఢిల్లీ హైకమాండ్ చేతిలో ఉందన్నారు. క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదికను ఏఐసీసీ పరిశీలించి చర్యలు తీసుకుంటుందన్నారు మహేష్ కుమార్ గౌడ్. సురేఖ విషయంలో జరిగినటువంటి పరిణామాలన్నింటి కూడా కూలంకషం పరిశీలించి డిసిప్లినరీ కమిటీ మనకు ఒక నివేదిక ఇచ్చింది. దాన్ని యాజిటీజ్గా ఏఎస్కి పంపాం. సో మీనాక్షి నటరాజన్ గారు ఈ రిపోర్ట్ చేరింది. వారు పరిశీలించిన తర్వాత దీని మీద తదుపరి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలో వారు నిర్ణయిస్తారు. సో అంతిమంగా సురేఖ్ గారు మినిస్టర్గా ఉన్నారు, ఏ సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఏఐసీసీ దుర్నిర్ణయం తీసుకుంటారు. బీసీలకి కాంగ్రెస్ పార్టీలో ఇచ్చినంత ప్రాధాన్యత ఏ పార్టీలో ఇవ్వరు. భవిష్యత్తులో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి కాంగ్రెస్ పార్టీ ఉన్నంత అండ ఇచ్చేంత ప్రాధాన్యత ఏ ఇతర పార్టీల్లో ఈ దేశంలోనే సాధ్యం కాదు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో 40 నిమిషాలు భేటీ అయిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఖర్గేకు వివరించిన భట్టి ఈసారి చర్యలు తీసుకోకపోతే కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పినట్లు తెలిసింది. మరోవైపు క్రమశిక్షణ కమిటీ నివేదికను స్టడీ చేస్తానని మల్లికార్జున ఖర్గే భట్టికి తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లి అధిష్టానాన్ని కలిసే అవకాశముంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కేసీ వేణుగోపాల్ విదేశాల నుంచి తిరిగొచ్చాక కొండా సురేఖ విషయంలో క్లారిటీ రానుంది. ఆమెపై ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకుంటారా లేక కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సమయంలో యాక్షన్ ఉంటుందా అన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు మంత్రి కొండా సురేఖ వరంగల్లో పర్యటిస్తున్నారు. 3వ రోజు తన శాఖ పనుల్లో నిమగ్నమయ్యారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న కొండా వివాదంపై స్పందించబోనంటున్నారు.